సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మేము పాకిస్తాన్ దేశంలో ఉండం, మమ్మల్ని ఇండియాలో కలిపేయండి అంటూ పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు నిరసన చేస్తూ తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నటువంటి పరిస్థితి పాక్ ప్రభుత్వం మీద కనిపిస్తుంది. ఒకవైపు తినడానికి తిండి లేదు, మరోవైపు ఉపాధి లేదు. ఏంటని ప్రశ్నిస్తే పాకిస్తాన్ సైన్యం నుంచి తూటాలతో సమాధానం వినిపిస్తుంది అక్కడ. ఇది ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్నటువంటి దారుణం. తమ హక్కుల కోసం రోడ్డెక్కిన సొంత ప్రజల మీదే పాకిస్తాన్ పోలీసులు, రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఈ దమనకాండలో 6 ప్రాణాలు కోల్పోయారు, 10ల సంఖ్యలో ఇప్పుడు తీవ్రంగా గాయపడ్డారు. కానీ ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మమ్మల్ని కాపాడండి అంటూ పీఓకే ప్రజలు ఇప్పుడు ఇస్లామాబాద్ వైపు కాదు, న్యూఢిల్లీ వైపు చూస్తున్నారు. దయచేసి ఇండియన్ బార్డర్లు తెరవండి, మమ్మల్ని ఇండియాలో కలుపుకోండి అంటూ వేడుకుంటున్నారు అక్కడ ప్రజలు. అసలు పీఓకేలో ఏం జరుగుతుంది? పాకిస్తాన్ అంత కిరాతకంగా ఎందుకు వ్యవహరిస్తుంది? భారత్ దీనిపైన ఎలా స్పందించింది? ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. అలాగే గత కొన్ని రోజుల నుంచి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా విశ్లేషిద్దాం. కొన్ని వారాలుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ అట్టుడుకుతుంది. నిరసనల సెగతో అక్కడ రగిలిపోతుంది. పెరిగినటువంటి నిత్యావసరాల ధరలు, భారీ విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా అక్కడ జనం రోడ్లపైకి వచ్చారు. ఈ శాంతియుత నిరసనలను అణిచివేసేందుకు పాక్ ప్రభుత్వం తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. పోలీసులు, పారామిలిటరీ రేంజర్లను రంగంలోకి దించి ప్రజలపైన కాల్పులకు తెగబడింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 6 అమాయకులు చనిపోయారు. ఈ వార్తలు, వీడియోలు బయట ప్రపంచానికి తెలియకుండా అక్కడ పాక్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను కూడా పూర్తిగా కట్ చేసేసింది. ఏకంగా 40 లక్షల మంది ప్రజలు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేకుండా చీకట్లో మగ్గుతున్నారు. ఆహారం, మందులు లాంటి కనీస అవసరాలు కూడా వారికి అందకుండా ఇస్లామాబాద్ బ్లాక్అవుట్ చేసింది. ఈ నిరసనలు ఈ రోజు నుంచి పుట్టుకొచ్చినాయి కావు, దశాబ్దాలుగా పాకిస్తాన్ చేస్తున్న వ్యవస్థాగత దోపిడికి ఇది పరాకాష్ట. పీఓకేలో నీరు పుష్కలంగా ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద డ్యామ్లు కట్టి విద్యుత్తును ఉత్పత్తి చేసి ఆ కరెంటును పాకిస్తాన్ తమ పంజాబ్ ప్రావిన్స్కు, ఇస్లామాబాద్కు తరలించుకుపోతుంది. కానీ కరెంటు పుట్టిన ఆ పీఓకే నేలకి మాత్రం కరెంటు కోతలు, అత్యధిక కరెంటు బిల్లులు బహుమతిగా ఇస్తుంది. దీనికి తోడు పాకిస్తాన్లో ఉన్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం పీఓకేని నాశనం చేసింది. తినడానికి గోధుమ పిండి కూడా దొరకని పరిస్థితి. పన్నుల భారం భరించలేక జనం ప్రాణాలకు తెగించి ఆందోళన చేస్తున్నారు. మా వనరులు వాడుకొని మమ్మల్నే అడుక్కు తినేలా చేస్తారా అంటూ పాక్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. పాక్ ఆర్మీ దాడులు తట్టుకోలేక, ఆకలి బాధలు భరించలేక పీఓకే ప్రజలు ఇప్పుడు ఒక చారిత్రక డిమాండ్ చేస్తున్నారు. మాకు పాకిస్తాన్ వద్దు, మమ్మల్ని కాపాడండి అంటూ నేరుగా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పూంచ్, దోడా సెక్టర్ల వద్ద ఉన్న నియంత్రణ రేఖను తెరిచి తమకు మానవతా సాయం అందించాలంటూ భారత్ను వేడుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ ప్రజల ఆవేదన పైన ఇప్పుడు భారత్ కూడా తీవ్ర స్థాయిలో స్పందించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పీఓకే అనేది ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమే. ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్ ఆ ప్రాంతాన్ని బలవంతంగా ఆక్రమించుకొని అక్కడి వనరులను దోచుకుంటూ ప్రజలను అణిచివేస్తుంది. ఇప్పుడు వాళ్లకు ఆహారం, మందులు ఇవ్వకుండా ఇంటర్నెట్ కట్ చేసి కాల్పులు జరపడం పాకిస్తాన్ క్రూరత్వానికి నిదర్శనమని భారత్ ఘాటుగా విమర్శించింది. పాక్ సైన్యం చేస్తున్న ఈ దురాఘాతాలు కేవలం లోకల్గానే కాదు, ఇంటర్నేషనల్గా కూడా దుమారం రేపుతున్నాయి. అమెరికాలో స్థిరపడిన పీఓకే పౌరులు, భారత సంతతి వారు నేరుగా వైట్ హౌస్ ముందు భారీ నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ సొంత ప్రజలనే చంపుతుందని అంతర్జాతీయ సమాజం ముందు ఎండగడుతున్నారు. ఈ పరిణామాలు పాకిస్తాన్ పీకల దాకా వచ్చాయి. పాక్ ఆక్రమణకు వ్యతిరేకంగా పెరుగుతున్న ఈ అసంతృప్తి భవిష్యత్తులో పీఓకే విముక్తికి దారి తీస్తుందా అనే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. సో ఇది పీఓకేలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎప్పటికైనా పీఓకే తిరిగి భారతదేశంలో కలుస్తుందని మీరు అనుకుంటున్నారా? ప్రస్తుతం అక్కడ జరుగుతున్న దమనకాండ పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.